ఏమైంది లక్ష్మి? నొప్పిగా ఉందా లక్ష్మి? ఆ, ఎందుకు లక్ష్మి అలా పరిగెత్తావు? ఎక్కడ నువ్వు అందకుండా పోతావో అని. అందుకని ఇలా ఇబ్బంది పడతావా? నీకోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు బావా. అయినా నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి లక్ష్మి. అమ్మా, అమ్మాయి లక్ష్మి బాగున్నావా? బాగున్నా అత్తయ్య. అమ్మా లక్ష్మి చేతులు కాళ్ళు కడుక్కునరా, అన్నం తిందు గాని. రే నువ్వు కూడా కాళ్ళు చేతులు కడుక్కురా, అన్నం తిందు. అత్తమ్మ, అమ్మ చేతి వంట రోజు తిని బోర్ కొట్టేసింది. ఈరోజు నువ్వు వండిన వంట తినేస్తాను. సర్లేవే, తిను, కడుపు నిండా తిను. బావకు కూడా పెట్టు. తీసుకొస్తున్నా. బావా నిదానంగా తిను, లేదంటే నేను తినిపించినా? పర్వాలేదు లక్ష్మి, నువ్వు తిను. లక్ష్మి, నీ బావంటే ఎంత ఇష్టమే నీకు. మీ నాన్న ఇంకోటికిచ్చి పెళ్లి చేసి పంపించేస్తే ఏం చేస్తావే? నేనెవరిని పెళ్లి చేసుకోను, బావని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ముందు మీ నాయన ఒప్పుకోవాలి కదా. నాన్న కాదంటే నేను బావ దగ్గరికి వచ్చేస్తాను. భలే దానివే. సర్లే, ముందు భోంచెయ్యి. జానకి, జానకి. ఏమండి, పిలిచారా? లక్ష్మి ఏది? బయటికెళ్ళిందండి. బయటికెళ్ళిందా? తినేసి వెళ్ళిందా? లేదు. లేదా? ఎక్కడికెళ్ళింది? ఏమ్మా, ఎక్కడికెళ్ళావు? అత్త దగ్గరికి. అక్కడికెందుకు వెళ్ళావమ్మా? బావ కోసం నానా. సరే అమ్మా, భోంచేద్దురా. నేను అత్త ఇంటి దగ్గర చేసొచ్చాను నానా. సరే, రూమ్కి వెళ్ళమ్మా. అలాగే నానా. ఇంకొక్కసారి అత్తింటికి వెళ్ళాను, బావ కోసం వెళ్ళాను అంటే ముందు నిన్ను చంపేస్తా. అది ఎక్కడికి వెళ్లకుండా చూడు. దానికి ఫ్రీడమ్ ఇచ్చా, నీకు కాదు. అది ఏం చేస్తుందో నాకు తెలియాలి. అది నువ్వు నాకు చెప్పాలి. అరే మామా, ఈరోజు నువ్వు పట్టాలి పెట్టాలి. ఏంట్రా? చేపలు. అరే మామ, మీరు గమ్మునుండండి, నేను పడతా చేపలు. నువ్వు నీళ్ళలో పడకుండా చూసుకోరా ముందు. రే, పడిందా మామ? చేప పడిందరా? పట్రా, నువ్వే పట్టు. రే, చేపలు ఎలా పట్టాలో నన్ను చూసి నేర్చుకోండి. నేర్చుకోవడానికి పులుసు వేయటం కాదు, చేపలు పట్టడం. అవి వచ్చినాకే మనం పట్టాలి. రే, పట్టావా? ఇప్పుడు అవి నిద్రపోతున్నాయి కానీ అవి లేచినాక వచ్చి పడతా. చేపలు నిద్రపోతున్నాయి. థు.